యాక్చువల్లీ అందరూ వక్తలు మా ఆల్మోస్ట్ ఆల్ విషయాలు చెప్పారు. కానీ 13th రోజు ఏం జరిగిందంటే 144 సెక్షన్ ప్లస్ సెక్షన్ 30 అవైలబుల్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు కౌంటింగ్ కేంద్రానికి ఎట్లా వెళ్ళండి, దానికి జవాబు చెప్పమంటే పిచ్చి కుక్కలాగా ఎవరంటే వాళ్ళు వచ్చి రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్లీ రోహిత్ అన్నారు వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళారు. అదే వాళ్ళ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి సంగారెడ్డిలో బట్టలు సిఐడి బట్టలు కూడా తీసి కొడతాను. అయినా కానీ ఇంతవరకు ఒక కేసు లాంచ్ కాలేదు వాళ్ళ మీద. అలాగే బండి సంజయ్ గారు నిజామాబాద్లో ఆయన కూడా ఒక పోలింగ్ బూత్లకు ఫోర్సబుల్ ఒక తిట్టి ఒక ముంగాడిని ప్లస్ సిఐకి ఇష్టం ఉన్నట్టు తిట్టే కూడా ఈ రోజు వరకు ఒక కేసు నమోదు కాలేదు, అది కాలేదు. యాక్చువల్లీ మనోహర్ రెడ్డి గారు ఏం దృష్టి పెట్టుకోవాలంటే మొన్న ప్రచారం సందర్భంగా కూడా మన పరిగిలో మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 100 days లోపల తాండూరు మున్సిపాలిటీకి 1000 crores ఇస్తాను. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టి 100 రోజులలో ఆ 1000 crores తీసుకొచ్చి తాండూరు మున్సిపాలిటీని డెవలప్ చేయండి, లేదంటే తక్షణమే నువ్వు మాట తప్పినందుకు రాజీనామా చేసి క్షమాపణ కోరండి. థ్యాంక్ యూ. మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కేసీఆర్ జన్మదినం శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తాండూరులో 2 సంవత్సరాల నుంచి కూడా ఎంత అరాచకం జరుగుతున్నదో మనందరికీ తెలిసిన విషయం. కానీ మొన్న జరిగినటువంటి కౌంటింగ్లో మేమందరం కూడా బయట నిలబడ్డం, మా క్యాండిడేట్ గెలిచిన వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లా మేము బయట పోలీసులకు మేము విలువలిచ్చి అధికారులకు కూడా విలువిచ్చి మేము ఎక్కడ కూడా వైలెన్స్ చేయకుండా మా పని మేము చేసుకుంటా ఉన్నాం. సడన్గా ఇంకా 5 కౌన్సిలర్ల ఫలితం రాకముందే 9వ కౌన్సిలర్ ఫలితం మీద ఏదన్నా ఇది చేసి ఆ 9వ కౌన్సిలర్ని కూడా ఓడగొట్టాలనే దృక్పథంతో ఎమ్మెల్యే గారింట కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. వాళ్ళు చెప్పడం వల్ల ఈ ఎమ్మెల్యే గారు ఆటాడుతూ ఉన్నారు. మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక మనిషి ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు చాలా మాట్లాడినారు. నిన్న ఏమంటున్నారంటే ఒక్కొక్కరి గురించి చెప్తా. అందులో కూర్చున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు కానీ గౌడ్ గారు కానీ వీళ్ళంతా చాలా మంచిగా ఉండ్రి, చాలా మంచి మనుషులు వాళ్ళు. ఎందుకంటే గతంలో అంతా మేము కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులమే మహేందర్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారు నిన్న ఏం మాట్లాడుతున్నారంటే మమ్మల్ని అందరిని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు రౌడీలు ఉన్నారు, గుండాలు ఉన్నారని మాట్లాడుతున్నారు. అక్క నేను ఒకటే అడుగుతున్నా, గతంలో అంతా మనం బీఆర్ఎస్లోనే ఉన్నాం కదా, మరి మీరు కూడా మా ఇంట ఉన్నారు కదా, మరి మీరు కూడా రౌడీజం చేసిర్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము గతంలో మనం అందరం రౌడీజం చేస్తేనే నీకు ఆ రౌడీజం వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో పుడతారు, పుట్టినప్పుడు పిల్లలకు అమ్మ నాన్న అనేది మనం నేర్పవలసిన అవసరం లేదు. మనం అనుకుంటా పోతుంటే కొద్దికి పిల్లలు ఇంటుంటారు, నేర్చుకుంటారు. కాబట్టి గతంలో నువ్వు 15 సంవత్సరాల నుంచి నా కళ ఉన్నదన్నావు కదా, ఇదే కళ నానికి ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా రవిగౌడ కూడా చాలా మంచివాడు, బీఆర్ఎస్లో మా ఇంటున్నంత వరకు. మరి ఏమైందేమో కాంగ్రెస్లో పెట్టాల కల్లా వీళ్ళు మరి మైండ్ ఏం అవుతున్నదో నాకు అర్థమవుతలేదు. ఆయన కూడా మరి మెంటల్ గారు అది ఇది అని మాట్లాడతాడు. ఇక ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక ఒకడంటాడు రోహిత్ రెడ్డి నాయన రాజకీయం చేస్తాడు, రోహిత్ రెడ్డి వాళ్ళ అమ్మ రాజకీయం చేస్తాడు అంటాడు. అరే హౌలే, మరి ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యే తమ్ముడు ఎవరు, మరి ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎవరు? మీ అందరు ఆలోచన చేయాలి కదా. మీరు ఎంటున్నారు మమ్మల్ని కాదు, ముందు మీ దగ్గర ఉన్న నాయకుడు మీకేం చేస్తున్నాడు అనేది ఆలోచన చేయండి. ఇదంతా పక్కకు పెడితే కాంగ్రెస్ వాళ్ళకు ఏంటన్నా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడన్నా దొరికిండా? కార్యకర్తలుగా నిలబెట్టి రాయవరన్నా కౌన్సిలర్లుగా చైర్మన్గా మీకు ఎవడన్నా దొరికిండా? ఎక్కడ పోయినా ఇదే. నిన్న కూడా జగిత్యాలలో ఒక ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్కి వెళ్ళి మాకు వచ్చిండు, ఈడున్నంతసేపు నా పరిస్థితి ఏంటో నాకే అర్థమైతే లేదని చెప్పి కాంగ్రెస్ ఉన్నటువంటి ఆయన పేరు జీవన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రోహిత్ రెడ్డికి చాలా మాట్లాడండి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారి గురించి 2 ఏళ్ల నుంచి నేనైతే ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇక మాట్లాడవలసి వస్తున్నారు. కాబట్టి రోహిత్ రెడ్డి గారిని ఏమంటున్నారంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చినావో, నీ భిక్ష ఎక్కడిదో నాకు తెలుసు, నేను నోరు తెరిసే పరిశాన్ అయితే అంటున్నావు. మరి నీకెక్కడి భిక్ష అని నేను అడుగుతా ఉన్నా. నీవు ఎలక్షన్ నెల ముందు యాడును
ఎమ్మెల్యే టికెట్ రాకముందు ఎవరిని టికెట్ అడుక్కున్నావు? నీవు ఎక్కడున్నావు? నీ తమ్ముడు ఎక్కడున్నాడు? మరి నీకు ఇచ్చినటువంటి నేను డీసీసీబీ ప్రెసిడెంట్గా ఉన్నా నీవు అంటున్నావు. డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా రవీందర్ గౌడ్ గారు చెప్తున్నారు. మీరిద్దరు ఇప్పుడు ఆ కుర్చీ మీద వస్తున్నారు, మరి మమ్మల్ని మర్చిపోతున్నారు. అస్సలు నీ డీసీసీబీ ఎక్కడిది, నీ వైస్ డీసీసీబీ ఎక్కడిది అని చెప్పి మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఇకపోతే డీసీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. రోహిత్ రెడ్డికి మతి భ్రమించింది, ఎందుకంటే ఓటమి పాలైనందుకు అంటున్నాడు. నీవు ఇవన్నీ పక్కకెట్టు. నీ సొంత ఊళ్ళో నీవు ఇల్లు గల్లి గల్లి 15 రోజులు తిరిగితే నీ గతి ఏమైంది? పెద్దేముళ్ళ సర్పంచ్ విషయంలో ఒకసారి ఆలోచన చేయి. నీ సొంత తాండా నీ పుట్టి పెరిగిన తాండా 12వ వార్డు, ఒక వాడే వాళ్ళ తాండా. ఆ తాండాలో ఒక్క ఓటు, అంటే కన్నూరులో ఏమంటారు కదా, ఒక్క ఓటుతోటి నీ వార్డు మెంబర్ గెలిచిండు. ఇవన్నీ పక్కకు పెడితే మరి రోహిత్ రెడ్డికి మా కార్యకర్తలు నిలబడ్డో ఓడిపోయారంటే ఫ్రస్ట్రేషన్లోకి వచ్చినట్టే ఒకటి ఇది ఉన్నది. మరి నీ సొంత తమ్ముడు 13 అంటే నీకు ఫ్రస్ట్రేషన్లో లేవా అని చెప్పి నీకు నేను అడుగుతా ఉన్నాను. అంటే సొంత తమ్ముడి మీద కూడా నీకు ప్రేమ లేదా అని చెప్పి నీకు అడుగుతా ఉన్నా నేను. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా అవాకులు చెవాకులు పేరుతా ఉన్నారు. ఇక పోలీసుల విషయానికి వస్తే వాళ్ళ మీద మాకు చాలా అభిమానం అన్నీ ఉన్నాయి. వాళ్ళకు అన్నీ కూడా మేము అన్ని విధాలా సహకరిస్తాం. మా ఎస్ఐని అడిగినా చెప్తారు, మా సిఐని అడిగినా చెప్తారు. ఇక తాండూరు సిఐ తాండూరు ఎస్ఐ గురించి నాకు తెలియదు. మా పెద్దేములు ఎస్ఐ, మా పెద్దేములు రూరల్ సిఐని అడిగితే నా గురించి అడిగినా మేము ఎట్లా పనిచేస్తాం మండలంలో అని వాళ్ళే చెప్తారు. కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా, 100 మంది 200 మందిలో దొబ్బలాడుతుంటే ఒకరికొకరు తాక్కోవడం అది సహజం. మా ఎమ్మెల్యే గారికి ఇట్లా దాకిందని చెప్పి కేసు పెట్టి సెర్చ్ వారెంట్ లేకుండా 50 మంది పోలీసులను తీసుకొని పోయి, ఎందుకంటే మేము టీఆర్ఎస్ ఉన్నామని తీసుకొని పోయి మణికొండలో మీరు సెర్చ్ చేసారు కదా. జగ్గారెడ్డి అరే సిఐ లంజా కొడుక దారా నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉత్సాహినవరా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏం చేసిరు జగ్గారెడ్డిని అని చెప్పి వాళ్ళ ఇంటి మీద ఎంతమంది పోలీసులు పోయి అటాక్ చేసిరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు పోలీసులే వీళ్ళు పోలీసులే కదా, మీకు మేము అన్ని విధాలా సహకరిస్తాం. మా మీద పెట్టుడు కాదు కేసు, ఖాళీ చేయదాకినందుకే గింత పెడితే గిన్ని మాటలు అన్నటువంటి జగ్గారెడ్డి సామాన్యమైన మనిషి కాదు. ఎవరు పబ్లిక్ ఓటేస్తే గెలవలేడు, ఓడిపోయాడు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, అయినా మిమ్మల్ని ఏమంటున్నాడు బీఆర్ఎస్ ఉత్సాహంగా అంటున్నాడు. మరి ఆయన మీద కేసులు ఎందుకు చేస్తలేరు, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఆయన ఇంటి మీద ఎందుకు దాడులు జరుపుతలేరు అని చెప్పి నేను పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఫుల్ సహకరిస్తాం, మా ఎస్ఐకి, మా సిఐలకు, మా డిఎస్లకు అందరికి సహకరిస్తాం. నడవండి, రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే చేయాలనుకున్నారో ఫస్ట్ జగ్గారెడ్డిని చేయండి అని చెప్పి నేను ఎందుకు ఫోన్లు వచ్చినాయి. ఆమె ముఖ్యమంత్రికి వెళ్ళి జగ్గారెడ్డి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడని ఆయన తట్టుకుంటలేరా మీరు? అందుకే చెప్తా ఉన్నా, జగ్గారెడ్డి అనే వ్యక్తి సిఐని కాదు, ఆఫ్టర్ ఆల్ రోజు కూలీ లేక పనిచేసి ఓంగాడిని కూడా ఇవ్వలేడా పాపం. ఓంగాడిని కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నాడు. అరే ఓంగాడ్, అరే వాళ్ళు ఉచ్చర పడతారా అంటే అన్నాడు. ఇవన్నీ నేను మాట్లాడాడు కదా, ఇంపిమంటే వినిపిస్తే ఇప్పుడే ఇన్ని మాట్లాడిన వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెట్టి టీఆర్ఎస్ న్యాయంగా పనిచేస్తూ ఉంటే మీ అందరికీ మేము సహకరిస్తూ ఉంటే మా మీద కేసులు చేస్తారా? నేను ఒక్కటే చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఇంతకుముందు పాపం ఆయన ఏడున్నాడు నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాక బయటకు వచ్చిండు. ఆయన ఏమంటాడు, మా ఎమ్మెల్యే ఒక్క సైగ చేస్తే చీరి పారేస్తాడు. మేమెట్టుకున్నాం అవలాగాల. నరేంద్ర మోడీ చెప్పిండు, ఏమన్నాడు, పాకిస్తాన్ అంటే మేము అనుబాంబులు వేస్తాం అంటే మా సీమటపాకాయ ఉన్న 20 అని చెప్పి మేము కూడా గదే అడుగుతున్నాం. నువ్వు చీరిపాడేస్తా అంటే బీఆర్ఎస్లో చీరిపాడేసేటోళ్ళు కాదు, మైదానంలో దిగి చూడు బిడ్డ, ఇంకా 2 ఏళ్ళు ఆగితే తెలుస్తుంది నీ కథ. అప్పుడు తెలుస్తుంది నీ ఎమ్మెల్యే ఆడుంటాడు, నీ ఎమ్మెల్యే తమ్ముడే ఆడుంటాడు, నీ డీసీసీ చైర్మన్ ఆడుంటాడు, నీవే ఆడుంటావు అనేది అప్పుడు చూస్తాం మేము. కానీ మేము 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో మేమే ఈ విధంగా తలుసుకుని ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ తాండూరులో మొలక కూడా మొలవకుండా అని చెప్పి మేము మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరాదనుకున్నాం. మేము పనులు చేస్తూ ఉన్నాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కాబట్టి మాకు ఓటు వేస్తారు కదా అని చెప్పి నమ్మకంతో మా పని మేము చేసుకుంటూ పోయినాం. చేసిన పనులు చెప్పుకోలేదు, ఇది మా దౌర్భాగ్యం. చేసిన పనులు మేము పబ్లిక్లకు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ తీసుకోపోలేక అత్యుత్సాహంతో కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం. 1.8% తోటి మేము ఓడిపోయినాం. ఈరోజు గ్రౌండ్లో చూస్తే ప్రజలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు కాంగ్రెస్ మీద. ముందు 6 గ్యారంటీలు, దాంతోపాటు 420 హామీల మీద దృష్టి పెట్టుండి ఆ 1000 కోట్లు దేవుడి ముఖ్యమంత్రి ఇస్తాను. ముందుకి ఇవి 2500 ఇవ్వండి, ఆడపిల్లలకు ఓటు అడగండి. పబ్లిక్ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, ఎంత కేటీఆర్ గారు మేము
అందరికీ మీటింగ్లలో చెప్తే కూడా ఈసారి కూడా మేము అన్ని ముంచిన మా కోటేస్తారు అనుకుంటారా నాయన అంటే కూడా మీరు ఇంటలేదు. కానీ మీ కర్మ మేము కూడా ఏం చేయలేం. అయినా మీతో పాటు పోరాడతాం, మీకోసం పనిచేస్తాం. ఈ 6 గ్యారంటీలు ఈ 420 హామీలు నెరవేరిందాక గట్టిగా పోరాడతాం. మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం కాదు, తీరేస్తాం పారేస్తాం అన్నది కాదు. ధైర్యం ఉంటే మైదానంలోకి రాని చూసుకుందాం, సిద్ధంగా ఉన్నాం. అట్లేం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమి అంతా ఇదేసుకొని కూర్చున్న వాళ్ళు ఏం లేరు, అన్నీ చూసుకుంటాం. అందరికి కూడా మళ్ళొకసారి కేసీఆర్ గారి जन्मदिन సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. सेंट मार्क स्कूल में काउंटिंग लगाया गया था, जिसके अंदर मेरी मिसेस भी कैंडिडेट थे, मैं भी काउंटिंग के लिए गया था। तो वहाँ पे उन लोगों का एक सिस्टम था, गाइडलाइंस की क्या था, पहले तो फ़ोन रख दो, फ़ोन नहीं लेके जाना अंदर, फिर एक पोलिंग एजेंट और एक काउंटिंग एजेंट दोनों ही अंदर जाना, और दोनों के पास भी इवन एक पेन लेके भी जाने नहीं दिए। आप पूरे प्रेस वालों को मालूम है, एक पेन था, एक महंगा पेन है, 2000 रुपए का पेन है, ये हम लेके जाते साहब, ये कार रख के जाना है, कोई नहीं है बोले तो नहीं पेन नहीं लेके जाना बोल के इवन पेन भी नहीं लेके जाने दिए। छोटा पानी का बोतल, अब टेंशन केस में पानी की जरूरत पड़ती है, छोटा पानी का बोतल बोल दो, पानी का बोतल भी लेके जाने नहीं दिए। फिर जब इतना स्ट्रिक्ट हम लोग को करे वहाँ पे अंदर जाने के लिए काउंटिंग में, जब 5 वार्डों का अभी रिजल्ट अनाउंस हुआ ही नहीं, 5 वार्डों का रिजल्ट अभी अनाउंस करना बाकी है, काउंटिंग चालू है। फिर एमएलए साहब को अगर कौन सा कॉन्स्टिट्यूशन इजाजत दिया कि डीएसपी साहब, सीआई साहब इन लोगों को काउंटिंग इसके प्रीमाइसेस में इन लोगों को अलाउ करे, जिसके अंदर हमारे एमएलए साहब हैं, इसके अंदर हमारे एक्स चेयरपर्सन हैं और उनके पूरे डिग्निटरीज उनके साथ वहाँ पे जाके बैठे। अगर इसकी वजह क्या है, अगर आप लोग रिजल्ट को क्या करना बोल के क्या चाह रहे थे, कौन से ऑफिसर को आप लोग प्रेशराइज करके रिजल्ट को चेंज करना चाह रहे थे, जिसके अंदर हमारे दीपा मैडम का भी रिजल्ट आना बाकी था। तो इन लोगों की पूरी चाल है ये चाल इन लोगों की मालूम करके ये रिजल्ट्स को उन लोग उल्टा सीधा करने वाले को ये मालूम होके रोहित रेड्डी साहब वहां पे गए, वहां पे जाके सिर्फ उनसे ये सवाल करे कि भाई आप लोग कौन से कॉन्स्टिट्यूशन के राइट्स के हिसाब से वहां पे इन लोगों को अलाउ करे। जबकि 2 जनों को हम लोग, अब हमारे जितने भी कैंडिडेट्स थे हम लोग वहां पे बहस करे मॉर्निंग कि भाई दोनों ने लास्ट टाइम पे जब 2020 में इलेक्शन हुए थे 3 जनों को अलाउ करेंगे वहां पे, कम से कम अंदर काउंटिंग पे 2 जनों को तो भी अलाउ करो उनके बोले तो नहीं करे। अब हम लोग कैंडिडेट्स को अलाउ नहीं करेंगे, फिर ये एमएलए साहब के हिसाब से क्या हिसाब से आप लोग अंदर अलाउ करें। इसको हम लोग वहाँ पे हमारे रोहित रेड्डी साहब जाके सवाल करने गए तो उनके ऊपर नॉन अवेलेबल सेक्शंस लगा के उनके ऊपर अरेस्ट करने के वास्ते उनके घर के ऊपर 50-50 गाड़ियां देके 50-50 पुलिस वाले कानून से मणिकोंडा पहुंच गए। आखिर ऐसा क्या कर दिए थे। अच्छा, इन लोग इलेक्शन कोड ऑफ कंडक्ट कौन वायलेशन करे, एमएलए साहब नहीं करे, एमएलए साहब के जितने भी उनके पार्टी लीडर्स है उन लोग वायलेशन नहीं करे, फिर उन लोगों के ऊपर श्रीसर रेड्डी साहब, नरेंद्र गौड़ साहब हम लोग जाके पुलिस स्टेशन में कंप्लेंट करें, फिर अब तक आप लोग क्या एक्शन लिए उसके ऊपर। बोले तो रूलिंग पार्टी के ऊपर आप लोगों का एक जस्टिस रहता और हम लोग अपोजिशन वालों के ऊपर एक जस्टिस रहता। मैं पुलिस डिपार्टमेंट से, मैं कलेक्टर साहब से, स्टेट इलेक्शन कमीशन से और हमारे कानून सीए साहब से गुजारिश कर रहा हूं कि आप लोग जस्टिस दोनों को भी इक्वल करिए। उन लोग इलेक्शन कोड को वायलेशन करे, उन लोगों के ऊपर हम लोग कंप्लेंट करें तो आप लोग कोई उन लोगों के ऊपर एक्शन नहीं ले रहे, जबकि हमारे जो फॉर्मर एमएलए है उनके ऊपर और उनकी टीम के ऊपर उनके नॉन अवेलेबल सेक्शंस लगा के उनको अरेस्ट करके यहाँ से मणिकोंडा चले गए। आप लोग समझ रहे हैं हम लोग डर गए, घबरा गए नहीं है। लास्ट इलेक्शन में हमारे रूलिंग पार्टी में रोहित रेड्डी साहब एमएलए थे, उनके भी भाई थे, रितेश रेड्डी साहब भी थे उनके भाई। कभी कोई इलेक्शन में कोई आके पोलिंग बूथ विजिट करे क्या? रोहित रेड्डी साहब के भाई कोई पोलिंग बूथ आके कभी कोई इलेक्शन में विजिट नहीं करे। फिर इनके भाई श्रीनिवास रेड्डी आखिर क्या है वो? ना उनको एक्स ऑफिशिया है, ना उनको पोलिंग एजेंट है, ना उनको इलेक्शन एजेंट है, ना उनको काउंटिंग एजेंट है, ना कोई उनके पास कोई अथॉरिटी है। बाकायदा एक मोब लेके पोलिंग के दिन भी पूरा उनको पोलराइज करने के वास्ते एक मोब लेके चल रहे, पूरे पोलिंग स्टेशन उनको विजिट कर रहे हैं। मैं ताकि सीए साहब को, स्टेट इलेक्शन कमिश्नर को पूछ रहा हूं, अगर ये एमएलए साहब के भाई साहब का काम क्या है, ये ऑफिशियली आकर क्यों विजिट कर रहे हैं पोलिंग स्टेशन को? आखिर इनका क्या किरदार है? आखिर आप लोग इनके ऊपर क्यों इनके ऊपर एक्शन नहीं ले रहे? अरे हमारे एमएलए साहब के भी भाई साहब थे, कभी रितेश रेड्डी साहब आके कोई पोलिंग बूथ को विजिट नहीं करे, फिर इनके भाई साहब आके क्यों नहीं कर रहे? जब इनके भाई साहब आके तांडू में हर चीज में इन्वॉल्वमेंट कर रहे, हम लोग बोल रहे हैं शैडो एमएलए बोले तो फिर आप लोगों को गुस्सा आ रहा, आप लोग चिढ़ जा रहे। बराबर आपके भाई साहब शैडो एमएलए हैं,
आप डमी एमएलए, आप आपके भाई साहब शायद एमएलए बन के फिर के पूरे पीछे से पूरे काम कर रहे हैं। अरे शर्म करिए आप लोग, आपके भाई के पास कोई पावर नहीं है, कोई अथॉरिटी नहीं है, आप लोग ये काम कर रहे हैं, आप लोग सुधरिए। और मैं पुलिस डिपार्टमेंट से खास तौर पे हमारे डिस्ट्रिक्ट विकाराबाद डिस्ट्रिक्ट कलेक्टर साहब से और एसपी साहब से मैं गुजारिश इमीडिएट एक्शन लेना। जो हमारे रोहित रेड्डी साहब के ऊपर केसेस लगाए उसको पूरा एफआईआर को क्लोज करना, और जो इलेक्शन कोड को वायलेट करे हैं एमएलए और एमएलए भाई और उनका पूरा कैडर, उनके ऊपर एक्शन लेना बोल के आप लोगों से गुजारिश करते हैं। अपनी बात को समझो। ఈ సందర్భంగా అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు మొన్న 13వ తారీఖు నాడు కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అరాచకాలు జరిగినాయి. గతంలో పోలింగ్ రోజు కూడా ఎన్నో అరాచకాలు ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు చేయడం, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా నిజంగా ఇప్పుడు సోదరి చెప్పినట్ల ఒక రాయలసీమ మాదిరిగా ఈ యొక్క తాండూరు లోపల తాండూరు చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి ఒక భయభ్రాంతులను సృష్టిస్తూ మరి ఎక్కడికక్కడ అంగదొక్కాలనే ఆలోచనతోటి నడుస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఎమ్మెల్యే గారు అంగదొక్కితే అంగిపోయేటోళ్ళు ఎవరు లేరు. నీవు కూడా ఒకప్పుడు ఇదే పార్టీలకు వెళ్ళి పోయినటువంటి వ్యక్తి. నీకున్నవి ఈ రోజు అంటే నీకు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్షనే ఈరోజు ఈ స్థాయికి నువ్వు పోగలిగినావు. కానీ నీవు అవన్నింటినీ మర్చిపోయి ఈరోజు ఎక్కడికక్కడ టిఆర్ఎస్ పార్టీని అంగబెట్టాలనే ఆలోచన విధానం నీకున్నది. నీవు ఇమ్మీడియట్గా ఆ ఆలోచన విధానాన్ని పక్కకు పెట్టుకోవాలి. నీతి నిజాయితీ నీకుంటే వాస్తవంగా గతం లోపల కూడా మీరు సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలు చేసిర్రో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఇలాంటి అవినీతికి మరి మీరు ఒడిగడుతున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేపు రాబోయే రోజుల్లో నీకు పుట్టగతులు ఉన్నాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు సర్పంచ్ ఎన్నికల్లో అదే విధంగా చేసినావు. మున్సిపల్ ఎన్నికలు వస్తే కూడా మీరిద్దరు మీ సోదరుడు నీవు కానీ అదే మరి పంతా లోపల మరి పోవడం జరుగుతున్నది. మరి ఇంకా 3 వార్డులు డిక్లేర్ అయ్యేట్టున్నాయి, ఇంకా కౌంటింగ్ లో క్లియర్ కాలేదు. నువ్వు నేరుగా మరి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిపోయావు. మరి నీకో న్యాయం మాకో న్యాయమా? మరి నీవు ముందల పోయినందుకు మరి మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు కూడా మరి నేను కూడా వెళ్తాన్ని రావడం, అక్కడ పోలీసులు అడ్డుకోవడం, ఇవన్నీ అనవసరమైన న్యూసెన్స్ చేసింది మీరు. మరి అన్ని చేసుకుంటూ కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్రమంగా పోలీసులతో కంప్లైంట్ ఇప్పించి మరి రోహిత్ రెడ్డి గారిని నిర్బంధిస్తే ఇక్కడ పార్టీ ఏదో ఇదైతుందనే ఆలోచనతోటి మీరు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీ ఆలోచనలు ఎప్పుడు కూడా చెల్లవు. మీ యొక్క దుర్మార్గమైన పనులు ఇక్కడైనా మీరు మానుకోవాలి. మీరు మీదికి మాత్రం తీయగా నవ్వుకుంటా మాట్లాడుతూ తేనె ఊసిన కత్తిలాగా ఎక్కడ అక్కడ నువ్వు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నావు. నీవు అన్ని మర్చిపోయి చేస్తున్నావు. కాబట్టి భవిష్యత్తు లోపల ఈ యొక్క తాండూరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతున్నది. గతంలో ఏ విధంగా ఉండే వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ యొక్క తాండూరుని అభివృద్ధి చేసిన ఘనత మన యొక్క రోహిత్ రెడ్డి గారికి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం మరి ఆ రోజు తాండూరుకు పెద్దపీట వేసి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవన్నింటినీ మర్చిపోయి ఈరోజు వాస్తవంగా పోలీసుల కేసు పెట్టాలని లేదు. పోలీసుల మీద నువ్వు ప్రెషర్ తీసుకొచ్చినావు, నీ ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఆ సిఐ తోటి వాళ్ళతోటి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి మీరు కంప్లైంట్ చేపిస్తున్నారు. ఇది సహజమే. ఎందుకంటే బయట పోయినప్పుడు ధర్నాలు చేసినా ఏం చేసినా నెట్టుకోవడం దొక్కుకోవడం అది కామనే. పోలీసులకు కూడా తెలుసు. అయినా కూడా మీరు వాళ్ళు పట్టించుకోలే. మీరు మరుసటి రోజు నుండి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి పోలీసుల ద్వారా కంప్లైంట్ చేయించి మరి ఈయనని అరెస్ట్ చేసినట్లయితే, ఈయన నిర్బంధించినట్లయితే మా పనులన్నీ సజావుగా సాగుతాయని అనుకుంటున్నారు. రోహిత్ రెడ్డి గారు ఒకవేళ మీరు అరెస్ట్ చేసినట్లయితే తాండూరు మొత్తం దిగ్బంధం జరుగుతుంది. తాండూరు కాన్స్టిట్యుయెన్సీ మొత్తం 4 మండలాలు టౌన్ కూడా ఏ విధంగా చేయాలి ఆ విధంగా తప్పకుండా నిర్బంధిస్తాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మానుకోవాలి. మానుకొని ఏవైతే తప్పుడు కేసులు పెట్టిందో ఆ కేసులను ఉపసంహరించుకునే విధంగా మీరు ముందుకోవాలి. కాబట్టి మీరు రోహిత్ రెడ్డి గారిని మీరు తక్కన అంచనేస్తున్నారు. ఎప్పుడు కూడా మరి మీరు ఆలోచన విధానం తప్పు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు పెట్టినటువంటి కేసులను మరి విరమించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.